సందర్భంలో ఆయన పేరేంటి రాయపాటి కొడుకు సొంత కొడుకు తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు ఫోటోని ఇసిరేసినటువంటిది. లింగమనేని శివరామకృష్ణ ప్రసాద్ రాజీనామా, అట్లాగే గోగుల రమణ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా చేసినటువంటి ఆయన రాజీనామా విజయవాడ, అట్లాగే నల్లగట్ల స్వామిదాస్ రాజీనామా, ఇవేమీ ప్రస్తావించలేదు. అట్లాగే గోపాలపురంలో నిన్న గొడవ చేశారు తెలుగుదేశం అభ్యర్థికి వద్దని చెప్పేసి, అవేమీ ప్రస్తావించలేదు. అంటే ఓన్లీ రాస్తే తప్పేం లేదు, అప్పుడు జర్నలిజం అనుకుంటారు. అంతేగాని వైసీపీ వాళ్ళవి మాత్రమే రాస్తాం, తెలుగుదేశం మాత్రం రాయని, తెలుగుదేశంలో ఏం గొడవలు జరిగినా సరే దాన్ని కవర్ చేస్తాం అనేటువంటి దాని వలన మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి మంచి చెడులు కాదు, ఇక్కడ చిత్రమైనటువంటి నాటకాలే నడుపుతూ ఉన్నారు. ఇకపోతే సాక్షి యావజ్జీవం తప్పదు అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఏ లెక్కను చూసినా శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు, అన్ని కుంభకోణాల ప్రధాన కుట్రదారు లబ్ధిదారు ఆయనే. సెక్షన్ 409 కింద ఒక్కో కేసులో యావజ్జీవ ఖైదుకు అవకాశం, అవినీతి నిరోధక చట్టం కింద ఒక్కో కేసులో గరిష్టంగా 10 ఏళ్ల జైలు. బాబు అవినీతికి వ్యతిరేకంగా ఆధారం లేవని కోర్టు చెప్పలేదు, అయినా ముందస్తు బెయిల్ని వక్రీకరిస్తున్న ఎల్లో మీడియా, నాడు అధికార దుర్వినియోగం, యథేచ్ఛగా ప్రజాధనం దోపిడీ, సిఐడి దర్యాప్తులు కీలక ఆధారాల లభ్యం, డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు అంటూ నిన్న ఎప్పుడో జగన్ది 11 ఏళ్ల క్రితం కేసులు రాసుకొచ్చారు కదా, దాంట్లో జగన్కి ఎన్నేళ్ల శిక్ష పడుతుందని ఈనాడు ఏనాడు లేనటువంటి వార్తలు అన్నటువంటి కోణంలో అప్పటి వార్తలు తీసుకొచ్చి బిగించేసింది. కాబట్టి దానికి కౌంటర్గా మొన్ననే చంద్రబాబు మీద పెట్టినటువంటి కేసుల్లో బాబు జైలుకి వెళ్ళిపోతాడు, యావజ్జీవ శిక్ష పడిపోతుంది అన్నాడు. రాజకీయ నాయకులకు శిక్షలు పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మన దక్షిణాదిలో నాయకుల్లో ఒక్క జయలలిత మాత్రమే జైల్లో గడపాల్సి వచ్చింది, మిగతా వాళ్ళందరూ తప్పించుకుంటా ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో నాయకులైతే పక్కాగా తప్పించుకు తిరగగలుగుతున్నారు, ఎన్ని రకాల లిటిగేషన్లు పెట్టగలరు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు కనుక ఒక ట్యూషన్ పెడితే తప్పించుకోవడం ఎట్లా కోర్టుల్లో అని గనక ఒక ట్యూషన్ పెడితే భారతదేశం మొత్తం న్యాయ వ్యవస్థ మొత్తాన్ని పక్కన పెట్టించి రాజకీయ నాయకులందరూ దర్జాగా దౌర్జన్యాలు దోపిడీలు చేసేసుకోవచ్చు. అంతటి లిటిగెంట్ మెంటాలిటీలు మన దగ్గరే ఉన్నారు. మన దరిద్రం ఏంటంటే ప్రజలు కూడా ఆ లిటిగేషన్ చేసే వాళ్ళల్లోని హీరోయిన్స్ అని చూస్తున్నారు తప్పించి వాళ్ళ తప్పుల్ని అయితే మాత్రం నెత్తిన పెట్టుకుంటూ మా నాయకుడు మంచి దొంగ అని చెప్పుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు.